యువత కే డ్రామాకి ఎందుకు కనెక్ట్ అవుతున్నారో మీకు తెలుసా? యువత అంటే ఎవరు? అప్పుడప్పుడే వాళ్ళు టీనేజ్‌లో అడుగుపెడుతూ వాళ్ళని గురించి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎలా కొత్త స్టైల్స్ ట్రై చేస్తూ, కొత్త కల్చర్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఇట్లా ఉంటారు కదా! అలా ఎక్స్‌ప్లోర్ చేసే టైంలోనే వాళ్ళు ఈ కే డ్రామాకి అట్రాక్ట్ అవుతున్నారు. అసలు ఈ కే డ్రామాలో ఏముంది అంతగా అట్రాక్ట్ అవ్వడానికి అంటే, మీరు ఇప్పుడు టీనేజర్స్ అంటే వాళ్ళకి ఏముంటుంది ఎఫెక్షన్ అవ్వచ్చు, అట్రాక్షన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీకు కే డ్రామాలో ఎంతో సెన్సిటివ్‌గా, జెంటిల్‌గా, కంఫర్టబుల్‌గా, కామ్‌గా చూపిస్తున్నారు. హీరో, హీరోయిన్స్ మధ్యన రిలేషన్ కూడా చాలా స్లోగా బిల్డ్ అవుతుంది. చిన్న చిన్న మూమెంట్సే అవ్వచ్చు. ఐ కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే కేరింగ్ గెస్చర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీకు చాలా కంఫర్టబుల్‌గా, జెంటిల్‌గా చూపిస్తారు. అసలు నార్మల్‌గా టీనేజ్ వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి అంటే, ఫ్రెండ్‌షిప్‌లో లోన్‌లీనెస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్‌షిప్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ నుంచి కాన్స్టెంట్‌గా కంపారిజన్ చేసే వచ్చే ప్రెషర్ అవ్వచ్చు. వీటన్నిటిని కూడా కే డ్రామాలో కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తారు. దాంతో ఎవరైతే ఎమోషనల్‌గా కొద్దిగా సెన్సిటివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళంతా కూడా అయ్యో! ఇది మన స్టోరీయే కదా! వాళ్ళకి ఒక చిన్న వాలిడేషన్ దొరికినట్టుగా ఆ కే డ్రామా చూస్తుంటే వాళ్ళకి అట్లా ఫీల్ ఒస్తుంది. సో, ఒక రకంగా ఈ సీరీస్ పిల్లలకి చాలా కంఫర్టబుల్ ప్లస్ రిలాక్సేషన్ కూడా. ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే వచ్చే ఆ ప్రెషర్ అవ్వచ్చు. సో, వీటన్నిటి నుంచి వాళ్ళకి అదొక ఎస్కేప్‌లా అనిపిస్తుంది. కానీ ఎంతవరకు ఏదైనా సరే బ్యాలెన్స్‌డ్‌గా చూస్తేనే కదా బావుంటుంది. అంతేకాని హ్యూమన్ లైఫ్ రిలేషన్స్‌ని అవి రీప్లేస్ చేసేసి, లేదంటే బింజ్ వాచ్, స్లీప్స్ పోయేలాగా చూసేస్తే అది ఎంతైనా ప్రమాదమే కదా! సో, ఏదైనా సరే బ్యాలెన్స్‌డ్‌గా చూస్తేనే బావుంటుంది.